హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ 'దొరికి రావచ్చని' 27th పార్ట్. కథలోకి వెళ్ళబోయే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక కావాల్సినందుకు కథలోకి వెళ్ళిపోదాము. 'దొరికి రావచ్చని' 27th పార్ట్. ఆర్య మాత్రం తల ఉంచుకొని అపర్ణ చెప్పింది విని, "నువ్వు అతన్ని ప్రేమించలేదమ్మడు" అన్నాడు. ఆర్య అలా అంటాడని ముందే తెలిసి, మీరు అలా అనక ప్రేమించానని చెప్తారా ఏంటి అన్నది అపర్ణ. ఆర్య చివ్వున తల ఎత్తి, నేను అబద్ధం చెప్పటం లేదమ్ముడు అన్నాడు. ఒసేయ్ అప్పు, అసలే ఆర్య గారు కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉంటే నువ్వు నీ మాటలతో రెచ్చగొడతావేంటి? నీకు నోరు అసలు ఊరుకోవటం లేదు అని లోపల తిట్టుకుంది అపర్ణ. ఏం మాట్లాడవు, నేను అబద్ధం చెప్తున్నానా అని అడిగాడు. అంటే నా మీద ఉన్న ప్రేమతో అలా అన్నారని అనుకున్నాను అని నసుకుతూ చెప్పింది. అసలు నీకు ప్రేమ అనేది అతని మీద లేదు. ఓన్లీ అతను రోజు నీ కోసం కష్టపడి చూస్తూ ఉంటాడని జాలి తప్పితే ప్రేమ లేదు, దోమ లేదు అని చిరాగ్గా చెప్పాడు. మరి అతనికి నా మీద ఉందా అని ఆర్యను ఊరకంట చూస్తూ అడిగి, అమ్మో లాగిపెట్టి ఒకటి ఇవ్వడు కదా అని అనుకుని భయంగా చూస్తూ ఉంది. ఆర్యకు కోపం వచ్చినా అపర్ణ చెప్పిన దాన్ని బట్టి అతను ప్రేమించాడని అర్థమై ఇష్టం లేకపోయినా కోపాన్ని దిగమింగి అవును అని ఒక మాట చెప్పి, కానీ నాకన్నా ఎక్కువ కాదు అని కొంచెం సీరియస్గా అన్నాడు. ఆర్య చెప్పిన సమాధానం వినగానే అపర్ణకు నవ్వు వచ్చింది, కానీ నవ్వకుండా, అవునా ఆర్య గారు, మీరు నన్ను ప్రేమించారని నాకు ఎప్పుడు అనిపించలేదే అన్నది. ఆర్య సీరియస్గా చూసి, నేను ప్రేమించినట్లు నీకు ఎప్పుడు అనిపించలేదా? అవునులే, బస్ స్టాండింగ్లో నీకోసం వెయిట్ చేస్తూ అది ప్రేమ అనుకునే నీకు నా ప్రేమ నీకు ఎలా కనిపిస్తుందిలే అని ఎగతాళిగా అన్నాడు. అపర్ణ కోపం వచ్చి, అంటే ఏంటి, నాకు ప్రేమ గురించి తెలియదని చెప్తున్నారా? నేను చెప్పేదేముంది, అదే నిజం కదా అన్నాడు. ఆర్య గారు, మీరు అలా అంటే నాకు కోపం వస్తుంది అని కోపంగా అన్నది అపర్ణ. ఎందుకమ్మడు కోపం? నీకు ప్రేమ అంటే ఏంటో తెలియదు. అలా తెలిస్తే నా ప్రేమ నీకు ఎప్పుడో అర్థమైంది. నాలో కోపం చూసావు కానీ నీ మీద ప్రేమను చూడలేకపోతున్నావు. ఎలా తెలుస్తుంది? గుడిలో దండం పెట్టుకొని నిలబడ్డా నా మెడలో తాళి కట్టి తీసుకువెళ్ళి ఒక రూమ్లో పడేసి ఈ ప్రేమ అంటే నాకు ఎలా ఉంటుంది చెప్పండి ఆర్య గారు అన్నది. నాకంతకన్నా ఏం చేయాలో తెలియలేదు. అలా తాళి కట్టకపోతే నువ్వు బస్ స్టాండింగ్లో వాడిది ప్రేమ అనుకొని నేను ప్రేమిస్తున్నానంటే ఓకే చెప్పేదానిగా? చెప్పు, నన్ను పిచ్చోళ్ళ చూసేదాన్ని. నీకెప్పటికైనా నా ప్రేమ అర్థమవుతుందనే నమ్మకంతో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చాను. నిన్ను బాధ పెడుతున్నానని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు బాధపడ్డా తర్వాత హ్యాపీగా ఉంటావని నాకు అనిపించింది. అందుకే అలా చేశాను. నేను అలా చేయటంలో నీకు ప్రేమ కనిపిస్తుందా? లేక తప్పు చేశానని అనిపిస్తుందా అని అడిగాడు ఆర్య. అంత ప్రేమించిన మీకు నా మనసు అర్థం కాలేదా? ఆర్య గారు, మీరు ఎప్పుడైతే నాకు తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చి తర్వాత మా వాళ్ళ గురించి ఆలోచించి మీరు చేసినవన్నీ చెప్పిన తర్వాత మీ మీద ఉన్న కోపం కొంచెం కొంచెంగా కరిగిపోయింది. మీకు నా మీద ఉన్న ప్రేమను కోపంగా చూపిస్తున్నారని అర్థమైంది. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను, కానీ మీరు మాత్రం నన్ను అర్థం చేసుకోలేదు. మార్నింగ్ నుండి మీకోసం చాలా ఎదురు చూశాను అని చెప్పినా మీకు అర్థం కాలేదు. అంటే మీరు అసలు నిజంగా నన్ను ప్రేమించారా అని బుంగమూతి పెట్టి కూర్చుంది అపర్ణ. అపర్ణను అలా చూడగానే ముద్దుగా అనిపించి, నాకు అర్థమైంది, నేను నోటితో వినాలని ఏమీ తెలియనట్లు ఉన్నాను. నా అమ్మడి మనసు నాకు తెలియదా చెప్పు అంటూ అపర్ణ ఫేస్ని 2 చేతులతో పట్టుకొని అపర్ణ కళ్ళలోకి చూస్తూ, అమ్మడు, నేను ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకో కదా? ఏంటో అడగండి ఆర్య గారు అని అన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత నీలో మార్పు గమనించాను. బస్ స్టాండింగ్లో అతను నీకు ఇక్కడ ఏమైనా కనిపించాడా అని అడిగి అపర్ణ ఏం చెప్తుందా అని చూస్తూ ఉన్నాడు. కనిపించాడంటే ఏం చేస్తారు ఆర్య గారు అని అపర్ణ అడిగింది. నీ వైపు కన్నెత్తి చూడకూడదని వార్నింగ్ ఇస్తా. వింటే బ్రతుకుతాడు, లేదంటే నా నోటితో నేను చెప్పలనే అమ్మడు అన్నాడు ఆర్య. అపర్ణకు భయం వేసి, లేదు కనిపించలేదు అని కంగారుగా అంది. సరే వదిలే అమ్మడు, పైన పెళ్ళైన జంటకు మొదటి రాత్రి ఏర్పాట్లు చేశారు. మరి నాకు ఆ భాగ్యం ఎప్పుడొస్తుందో అని కనుక్కొట్టాడు. మీకు ఆ భాగ్యం రావాలంటే మా డాడీ మన పెళ్లికి అంగీకరించాలి అని అన్నది. అమ్మడు, భలే ఫిట్టింగ్ పెట్టావుగా, అసలు ఆయన ఈ జన్మకు మారతాడా అని అడిగాడు. అది నాకు తెలియదు. మా డాడీ మిమ్మల్ని అల్లుడి గారు అని పిలిచినప్పుడే మనకి మొదటి రాత్రి అని చెప్పింది అపర్ణ. అమ్మడు, నా మీద నీకు అసలు జాలే లేదు అని దిగులుగా మొహం పెట్టాడు. ఉంది కనుకనే మీరు తెచ్చిన పూలు తలలో పెట్టుకున్నాను అని మల్లెపూల వాసన చూసి ఎంత బాగున్నాయో అన్నది. ఇది నీకు న్యాయంగా ఉంది అమ్మడు? నా మీద కోపం ఇలా తెచ్చుకుంటున్నావా అన్నాడు. రామ రామ అని చెంపలు వేసుకొని
మీ మీద నాకు కోపమా అని అపర్ణ చేసే యాక్షన్ చూస్తే ఆర్యకి నవ్వొచ్చింది. నువ్వింతకు ముందు మౌనంగా ఉంటే నీకసలు మాటలు రావేమో అనుకున్నా. కానీ నీకు బాగా మాటలొచ్చాయి అన్నాడు. అపర్ణ కూడా నవ్వుతూ, నేను సైలెంట్ పర్సన్ ఆర్య గారు. మీతో ఇలానే మాట్లాడుతున్నాను. నాలో మార్పు నాకే ఆశ్చర్యమేస్తుంది. బయట వర్షం మళ్ళీ పెద్దగా పడటం మొదలైంది. అపర్ణ వర్షం సౌండ్ విని, నాకు వర్షంలో తడవటం అంటే ఎంతో ఇష్టం ఆర్య గారు. నా కాలు సరిగా లేదు. లేకపోతేనా ఈ పాటికి బయటికి పరిగెత్తేదాన్ని అని అన్నది. వర్షం అంటే అంత ఇష్టమా అమ్ముడు? ఇందాక నుంచి వర్షంలోకి వెళ్ళాలని మనసు పీకుతుంది. ఈ టైంలో వర్షంలో తడిస్తే చలివేస్తుంది అమ్ముడు అని అన్నాడు ఆర్య. మీరున్నారు కదా అని అన్నది అపర్ణ. ఇక అలా అంటే ఎవరాగుతారు చెప్పండి? మన ఆర్య కూడా వాళ్ళున్న రూమ్లోకి పెరట్లోకి వెళ్ళటానికి డోర్ ఉంటే తీశాడు ఆర్య. బయటపడే వర్షాన్ని చూడగానే బయటికి వెళ్ళాలని మనసు ఉరకలేసింది అపర్ణకి. బెడ్ దిగి మెల్లగా నడుచుకుంటూ ఆర్య దగ్గరకు వచ్చి ఆర్యని భుజం పట్టుకొని చూసింది. అమ్మడు నేను తీసుకొచ్చేవాడిని కదా అని బయట చాలా చల్లగా ఉంది. ఇక్కడి నుంచే చూడు అన్నాడు. అదేం కుదరదు. బయటికి వెళ్ళాల్సిందని బయటికి వెళ్తుంటే అమ్మడు విను, చాలా చలి ఉంది, మళ్ళీ జలుబు వస్తుంది. ఆర్య గారు మీరేం చెప్పినా నేను వినను. చిన్నప్పటి నుంచి నేను వర్షం చూస్తే అస్సలాగను అని వర్షంలోకి మెల్లగా వెళ్ళింది. ఆర్య చేసేది లేక అపర్ణ వెనుక వెళ్ళి పట్టుకున్నాడు. ఆర్య గారు నేనేం పడను, వదలండి అన్నది. జారితే ఏమైనా ఉందా? ఆ డాక్టర్ మళ్ళీ నీకు అసలు భార్యను ఎలా చూసుకోవాలో తెలియదని నా క్లాస్ పీకుతాడు అని అనగానే ఎవరికి భయపడేన ఆర్య గారు డాక్టర్ గారికి భయపడుతున్నారు అని నవ్వుతూ అన్నది అపర్ణ. అపర్ణ అలా నవ్వుతూ ఉంటే ఆర్యకు ముద్దు ముద్దుగా కనిపించి అపర్ణను దగ్గరకు తీసుకొని పైనుంచి వర్షపు నీరు పడుతుంటే అపర్ణ కళ్ళు టపటపారుతూ ఉంది. ఆర్య కళ్ళ మీద చెయ్యొడ్డు పెట్టి నీళ్లు పడకుండా చేసి కళ్ళ మీద ముద్దు పెట్టాడు. ఆర్య అలా ముద్దు పెట్టగానే ఆర్య వైపు చుట్టూ చేతులు వేసి పట్టుకుంది. వర్షం చిన్నగా తగ్గి చిన్న జల్లు పడుతూ ఉంది. వర్షం తగ్గగానే చలిగాలి వీయటం మొదలైంది. అపర్ణ చలిగాలికి తగలగానే వణుకుతూ ఉంది. ఆర్య అపర్ణ చుట్టూ తన 2 చేతులు వేసి గట్టిగా హత్తుకొని పట్టుకున్నాడు. ఆర్య వెచ్చని కౌగిలిలో ఆర్య హృదయం మీద తలపెట్టింది అపర్ణ. అమ్మడు చలి పెడుతుంది అని చెప్పాను కదా అన్నాడు. ఆర్య చుట్టూ చేతులు బిగించి చిన్నప్పుడు వర్షంలో ఆడిన దానికన్నా ఇప్పుడు చాలా బాగుంది అని అన్నది. అంత బాగుందా అని చెవిలో హస్కీగా అడిగాడు. ఈ వర్షపు జల్లుల్లో మీ వెచ్చని కౌగిలిలో చాలా హాయిగా ఉంది. అపర్ణ అలా అనగానే అపర్ణను 2 చేతులతో ఎత్తుకున్నాడు. అపర్ణ ఆర్య మెడ చుట్టూ చేతులు వేసి ఆర్య వైపు చూసింది. ఆర్య అలా ఎత్తుకొని రౌండ్గా తిప్పాడు. అపర్ణ ఆర్యని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని ఆర్య గారు చాలు ఆపండి, కళ్ళు తిరుగుతున్నాయి అన్నది. నువ్వే కదమ్మడు వర్షంలో ఆడాలన్నావు అని తిరుగుతుంటే అన్నాను కానీ ఇంకా చాలు వెళ్దామని కళ్ళు తెరిచి అన్నది. వీళ్ళిద్దరూ అలా సరదాగా ఉండటం పైన బాల్కానీలో నీల్ సిగరెట్ తాగుదామని వచ్చి వీళ్ళని చూశాడు. పైనుంచి నీళ్ళు చూస్తున్నాడని తెలియక అపర్ణ ఆర్య ఆపటం లేదని ఆర్యకు ముద్దు పెట్టింది. అంతే, ఆర్య ఆగిపోయాడు. మామూలుగా చెప్తే ఆగరా అని అనేలోపు ఆర్య పెదాలతో ఆ మాట బయటకు రాకుండా చేసి అలానే ఉన్నాడు. ఆర్య అలా చేస్తాడని ఊహించని అపర్ణ ఆర్య ముద్దు పెట్టగానే కళ్ళు మూసేసి ఆర్యకి ఇంకా దగ్గరగా జరిగింది. ఆర్య అలానే లోపలికి తీసుకువెళ్ళాడు. ఇదంతా చూస్తూ ఉన్న నీల్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అపర్ణ నేను నిన్ను మర్చిపోక పిచ్చివాణ్ణై నాకు మొదటి రాత్రి అయినా నిన్ను మనసులో ఊహించుకొని తనతో ఆనందంగా ఉండలేక సతమతమవుతూ ఉంటే నువ్వు నీ మొగుడితో సరసాలాడతావు. నీలాంటి వాళ్ళకి ప్రేమించడానికి ఒకళ్ళు కావాలి, పెళ్లి చేసుకోవడానికి మరొకళ్ళు కావాలి. నువ్వు అందరిలాంటి దానివి అని అర్థమైంది అపర్ణ. అతన్ని చూస్తేనే అర్థమవుతుంది బాగా డబ్బున్నవాడని. ఇక నీ కళ్ళకు నేనేం కనిపిస్తాను? నన్ను ఇంతలా క్షోభ పెట్టే నిన్ను ఆనందంగా ఉండనివ్వు అపర్ణ అని లోపలికి వెళ్ళాడు. పడుకొని నిద్రపోతున్న అంజుని చూసి మీ అక్క చేసిన పని వల్ల నువ్వు బాధపడక తప్పదంజు. నేను మంచివాడినే. పెళ్ళైన తర్వాత మెల్లగా నేను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోదాం అనుకున్నాను. కానీ నేను ప్రేమించింది మీ అక్కని తెలిసింది. మనసులో ఉన్న తనని మర్చిపోదాం అనుకున్నా. కానీ కళ్ళ ముందు మీ అక్క తిరుగుతూ ఉంటే ఎలా మర్చిపోవాలి నువ్వే చెప్పు. నన్ను మోసం చేసి వెళ్ళి తను మాత్రం ఆనందంగా ఉంది. నేను మాత్రం ఇన్ని రోజులు తనేమైందో తెలియక తననే తలుచుకుంటూ ఉన్నాను. నన్ను మోసం చేసిన మీ అక్కను ఆనందం లేకుండా చేస్తాను. మా మధ్య నువ్వు బలికాక తప్పదు అని పడుకున్నాడు. ఇదేమీ తెలియని అంజు ఆనందంగా నిద్రపోతూ ఉంది. ఆర్య అపర్ణను ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్ళాడు. రూమ్ అంతా
మల్లెపూల వాసన గుప్పునొచ్చింది. ఇద్దరి మధ్య ఊపిరి శబ్దం తప్ప మరేమీ వినిపించటం లేదు. అపర్ణ ఆర్య మెడ చుట్టూ చేతులు అలానే ఉంచి కళ్ళు మూసుకొని ఆర్య అందించే మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంది. ఆర్య కూడా అపర్ణ అదరామృతాన్ని ఆస్వాదిస్తూ అలాగే నడుచుకుంటూ బెడ్ దగ్గరకు వెళ్ళాడు. అపర్ణను బెడ్ మీద పడుకోబెట్టడంతో ఆర్య ఎక్కడ వదిలేస్తాడు అని అపర్ణ ఆర్య మెడ చుట్టూ చేతులు బిగించింది. అపర్ణ అలా చేయగానే ఆర్యకు నవ్వు వచ్చి, నిన్ను వదలటం లేదులే అమ్మడు అని చెవిలో గుసగుసగా అని అపర్ణ పక్కన ఆర్య పడుకోగానే ఆర్య ఎదలో తలదాచుకుంది. అపర్ణను తన గుండెల్లో పొదుపుకుంటూ గట్టిగా తన హృదయానికి హత్తుకున్నాడు. అపర్ణకు ఆర్య ఏం చేస్తున్నా కాదనాలనిపించలేదు. ఆర్య చేసే ప్రతి పని అపర్ణకు ఏదో కొత్త లోకంలో తీసుకువెళ్తున్నట్లు అనిపించింది. అపర్ణ తను చేసే పనిని ఆస్వాదించడం చూసిన ఆర్య ఆనందంతో ఒళ్ళంతా ముద్దులు పెడుతూ తడిచిన బట్టలను తప్పించాడు. అపర్ణకు సిగ్గుగా అనిపించి ఆర్యని అల్లుకుంది. సిగ్గెందుకు అమ్మడు అంటూ ఆదరాలను అందుకున్నాడు. అపర్ణ తన్మయత్వంలో ఆర్య చుట్టూ చేతులు బిగించింది. ఆర్య ఒంటి మీద ఏమీ లేకపోవడంతో అపర్ణ గోర్లు ఆర్య వీపు మీద తీయని గుర్తులు వేసింది. అపర్ణ ఆర్య వీపు మీద గుర్తులు వేస్తే ఆర్య అపర్ణ ఆదరాల మీద తీపి గుర్తులు వేశాడు. ఆర్య అలా చేయగానే హా అని అన్నది. అమ్మడు అంటూ తను బయట చేసిన దగ్గర ముద్దు పెట్టి అపర్ణను చూశాడు. అపర్ణ కళ్ళు మూసుకొని ఉంది. నీ ప్రేమ కోసం ఎన్ని రోజులుగా తప్పించాను అమ్ముడు. నువ్వు నన్ను ఇంత తొందరగా క్షమిస్తావని అనుకోలేదురా. ఇప్పటిదాకా ఇద్దరంగా ఉన్న మనం ఒకటవుతున్నాం అంటే నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను అని అనుకుంటూ అపర్ణ మీదకు చేరే సమయంలో అపర్ణ ఇందాకన్న మాటలు గుర్తుకొచ్చాయి. మా డాడీ మిమ్మల్ని అల్లుడు గారు అని పిలిస్తేనే మనకు ఫస్ట్ నైట్ అన్న మాటలు గుర్తుకొచ్చి ముందు అపర్ణ మీద వాళ్ళ డాడీకి ఉన్న కోపం పోయి అపర్ణను క్షమించాలి. తర్వాతనే ఏదైనా అనుకొని సారీ అమ్మడు ఏదో ఆవేశంలో జరగబోయింది అనుకొని లేచి అపర్ణకు బెడ్షీట్ కప్పాడు. అపర్ణ కళ్ళు తెరిచి ఏం జరిగిందో తెలియక చూస్తూ ఉంటే ఆర్య వెళ్ళి బట్టలు వేసుకొని అపర్ణకు బట్టలు తీసి అమ్మడు ఇవి మార్చుకో అన్నాడు. అపర్ణ కూడా ఏమీ మాట్లాడకుండా అలాగే ఆర్య గారని బట్టలు మార్చుకొని బెడ్ మీద కూర్చుంది. ఆర్య వచ్చి అపర్ణ పక్కన కూర్చొని సారీ అమ్మడు నా మీద కోపమా అని అడిగాడు. ఆర్య గారు అలా అంటారేంటి? నాకెందుకు మీ మీద కోపం వస్తుంది? మీరెందుకు అలా లేచారో తెలియదు కానీ మంచి పని చేశారు అని అన్నది. థ్యాంక్ యూ అమ్మడు. నువ్వు అన్న మాటలు గుర్తుకొచ్చి ఇలా చేయటం తప్పనిపించి అలా లేచి వెళ్ళిపోయాను. ఆర్య గారు మీరు చేసింది మంచి పనే కదా. నేను అన్న మాటలు గుర్తుపెట్టుకొని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఏమీ జరగకుండా చూశారు చూడండి. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నేనే అనవసరంగా వర్షంలో తడుద్దామని గొడవ చేసి మిమ్మల్ని తీసుకువెళ్ళి ఇంతదాకా తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి అని అన్నది. మన ఇద్దరం క్షమాపణ చెప్పుకునే అంత తప్పేమీ చేయలేదులే అమ్ముడు. భార్యాభర్తలు అన్న తర్వాత ఇలాంటివి జరుగుతాయిలే. కానీ నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకు ఆర్య గారు మీకు అంత ఆనందం అని అడిగింది అపర్ణ. అప్పటిదాకా జరిగింది తలుచుకుంటే ఒళ్ళంతా ఎలా ఉందో తెలుసా అమ్ముడు. నువ్వు నన్ను అలా హత్తుకోవటం అని చెప్తుంటే అపర్ణకు సిగ్గుగా అనిపించి ఆర్య గారు నాకు నిద్ర వస్తుందంటే పడుకొని బెడ్షీట్ కప్పుకుంది. ఆర్య ఆ బెడ్షీట్లో దూరి ఏంటమ్ముడు ఇదంతా సిగ్గే ఆయన మొహం చేతుల్లో తీసుకొని పెదాలపై తను చేసిన బయట చూసి నొప్పిగా ఉందా అని అడిగాడు. మాటలు దాకా ఊహం అంటే తలవుతుంది. తొందరగా మీ డాడీలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఆర్య గారికి ఎందుకో అంత తొందర అని వచ్చే నవ్వును ఆపుకుంది అపర్ణ. నీకు నవ్వు వస్తుంది కానీ నా బాధ నీకు తెలియదు. మీ డాడీ తొందరగా మారితే మధ్యలో ఆగిపోయిన దాన్ని కంప్లీట్ చేయాలి కదా అన్నాడు. పోండి ఆర్య గారు అంటూ ఆర్య ఎదలో తల దాచుకుంది. ఆర్య అపర్ణ చుట్టూ చేతులు వేసి ఆ హాయిని అనుభవిస్తూ ఇద్దరు నిద్రలో జారుకున్నారు. ఉదయాన్నే అందరు లేచారు కానీ ఆర్య వాళ్ళు ఇంకా లేవలేదు. ఫస్ట్ నైట్ జరుపుకున్న కపుల్స్ లేచారు కానీ ఇంకా అక్క బావ లేవనేలేదు అన్నది ఐష్. అంజు మనసులో మొదటి రాత్రి పేరుకి ఆయన గారు గురి పెట్టి పడుకున్నాడు. ఏ మనిషో ఎప్పటికి మారతాడో అని మనసులో అనుకుంది. నిన్నంతా అన్నయ్య వర్క్ చేసి అలసిపోయారు కదా, పడుకున్నారేమో లేస్తారులే అన్నాడు ఆదిత్య. మీ అన్నయ్య ఆఫీస్ వర్క్ చేసి కాదు మీ వదినతో వర్క్ చేసి అలసిపోయి పడుకొని ఉంటాడు అని కోపంగా మనసులో అనుకున్నాడు నీల్. మీరందరూ టిఫిన్ చేద్దురు రండి వాళ్ళు లేస్తారులే అన్నది సుజాత. వాళ్ళని కూడా లేవని అమ్మ తిందాంలే అని అంజు వెళ్ళి మీ అక్కని లేపరాదు అన్నాడు నీల్. ఎందుకండి బావగారితో ఏమైనా పనుందా అని అడిగింది అంజు. అలా ఏం లేదులే 9 అయింది కదా వాళ్ళు వెళ్ళాలంటున్నారు అందుకే లేపమంటున్నాను. వీళ్ళు ఇలా అనుకుంటున్నారు. ఆర్య డోర్ తీసి బయటకు వచ్చాడు. ఆర్య రెడీ అయ్యి వచ్చి అందరిని చూసి మేము లేటుగా లేచామా అని అడిగాడు.
మేము ఇప్పుడే లేచామే అన్నయ్య అన్నాడు ఆదిత్య. ఆర్య తుమ్ముతూ ఆది ఇంక వెళ్దామా అని అన్నాడు. వదిన ఎక్కడన్నయ్య అని అడిగాడు ఆదిత్య. మీ వదిన కూడా రెడీ అవుతుంది వస్తుంది అని మళ్ళీ తుమ్మాడు. అపర్ణ దగ్గరకు అంజు ఐష్ వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి అపర్ణ ఒక పక్క తుమ్ముతూ మరో పక్క రెడీ అవుతూ ఉంటే అంజు ఐష్ మొహమొహాలు చూసుకొని, ఐష్ బయట బావ తుమ్ముతున్నారు, లోపల అక్క తుమ్ముతుంది, ఏమై ఉంటుందంటావు అని అన్నది. ఆవలింతకు అన్న ఉన్నాడు కానీ తుమ్ముకి తమ్ముడు లేడు కదా అని నాకు తెలుసు ఐష్. మరి తుమ్ములకు తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చాడబ్బా అన్నది అంజు. అపర్ణ అంజు చెవి పట్టుకొని, నాకు జలుబు వచ్చింది, అది మీ బావ కంటింది, అంతేకాని మీరు తలలో బద్దలు కొట్టుకునేంతలా ఏమి లేదులే పదండి అన్నది. అవునా అక్క అంటూ అపర్ణను చూసి, మరి బుగ్గ మీద ఈ ఎర్రటి గుర్తేంటో దీని కథ చెప్పక్క అన్నది. అంజు ఏంటి నీ అల్లరి, ఫస్ట్ నైట్ నాకు కాదు నీకు జరిగింది, నీ కథ చెప్పాలి కానీ నా కథ అంటావేంటి అని అన్నది. ఆయుష్ ఇద్దరిని చూసి, అక్క నా చిట్టి బ్రెయిన్లో ఒక చిన్న డౌట్ వచ్చింది, అడగమంటావా? ఇంకెందుకు ఆలస్యం అడుగు అన్నది. ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసింది మన అంజుకే కానీ అంజును చూస్తే ఫ్రెష్గా ఉన్న గులాబీ పూలా ఉంది, మిమ్మల్ని చూస్తే కొంచెం నలిగిన మల్లె పూలా ఉన్నారు. వాట్ ఈస్ దిస్ అక్క అని అడిగింది ఐష్. వాట్ ఈస్ దిస్ లేదు, వంకాయ పులుసు లేదు, నోరు మూసుకొని పదండి అన్నది. ఏంటమ్మడు ఇంకా బయటికి రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు ఆర్య. ఎక్కడ ఆర్య గారు, వీళ్ళిద్దరు నన్ను వదిలితే కదా. మరదళ్ళు ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీ అక్కని ఏమడిగి విసిగిస్తున్నారు? మేమేం అడిగాం బావా, అక్క పుగ్గెందుకు కందింది, పెదవెందుకు ఎర్రబడిందని అడిగాం అంతే అని ఇద్దరు అమాయకంగా మొహం పెట్టి చెప్పారు. మీకు వాటికి ఆన్సర్ కావాలని అంతే కదా అమ్మడు. అమ్మడు ఏం జరిగిందో చెప్పొచ్చు కదా. ఆర్య గారు మీరు కూడా ఏంటి వాళ్ళలా మాట్లాడతారు, దీనిలో తప్పేముంది, వాళ్ళు ఏమైనా చిన్నపిల్లల అర్థం కాకపోవటానికి, అంతే కదా మరదళ్ళు. అంతే బావా అంతే, ఆ కహానీ ఏంటో చెప్పండి మేము వింటాం అన్నారు ఇద్దరు. అది చాలా పెద్ద కహానీలే, అది అసలు రాత్రి ఏం జరిగిందంటే అని ఆర్య చెప్పబోతుంటే, ఆర్య గారు అసలు మీరేం చేస్తున్నారో తెలుస్తుందా అని సీరియస్గా అన్నది అపర్ణ. అమ్మో మీ అక్క వద్దంటుంది, నేను చెప్పను అన్నాడు. అక్క బావ చెబుతుంటే మీరేంటి అడ్డుపడతారు, మీరు గమ్మున కూర్చోండి. ఐష్ అపర్ణ దగ్గరగా కూర్చోబెట్టుకుంది. రాత్రి అసలు ఏం జరిగిందంటే మీ అక్క నేను పడుకున్నామా అని చెప్తుంటే అపర్ణ సిగ్గుతో బుగ్గలు ఎర్రమందారాలయ్యాయి. ఐష్ చూసి, అక్కోయ్ నీ బుగ్గల్లో ఎర్రమందారాలు చూశాయి అంటే బావేదో చెప్పకూడదు చెప్తున్నారు అనుకుంటా అని, బావా చెప్పొద్దులే అని అన్నది ఐష్. అదేంటి ఐష్ బావ చెబుతుంటే వద్దన్నావు అని అడిగింది అంజు. అక్కని చూడు అంటూ సైగ చేసింది ఐష్. అంజు చూసి నవ్వుకొని, బావా ఏమొద్దులే మాకు అర్థమైందిలే అన్నది అంజు. నేను పూర్తిగా చెప్పకుండా మీకేం అర్థమైంది? బావా మాకు తెలుసు, మేమేదో జోక్గా అడిగాం, అక్క చూడు ఎలా సిగ్గుపడుతుందో అని అపర్ణను చూపించారు. అమ్మడు ఇందులో సిగ్గుపడటానికి ఏముంది, రాత్రి మనం మాట్లాడుకుంటూ కూర్చుంటే అని చెప్తుంటే అపర్ణ కళ్ళు కిందకు దించేసింది. ఇద్దరు ఇంట్రెస్ట్గా వింటూ ఉన్నారు. ఆర్య మళ్ళీ చెప్పడం ఆరంభించాడు. అలా మేమిద్దరం కూర్చుని ఉంటే ఒక పెద్ద దోమ వచ్చి మీ అక్క బుగ్గ మీద వాలింది అన్నాడు. ఆయుష్ అంజు ఇద్దరు ఒకేసారి ఏంటి దోమ అని ఆశ్చర్యపోయారు. వాళ్ళతో పాటు అపర్ణ కూడా షాక్ అయి చూస్తుంటే ఆర్య అపర్ణను చూసి కన్ను కొట్టాడు. ఆర్య అలా చేయగానే అపర్ణ టక్కున తలదించుకుంది. అవును దోమే, మీ అక్కను కుట్టబోతుంటే నీకెంత ధైర్యమే, మా అమ్మని కుడతావా అని పట్టుకున్నాను, అప్పటికే మీ అక్కని ముద్దాడేసింది, చూసారా ఎంత ఎర్రగా కందిందో అన్నాడు. అవును బావా అది చాలా పెద్ద దోమలా ఉంది, మా అక్క అంటే దానికి బాగా ఇష్టం అనుకుంటా, అందుకే అంత ఎర్రగా కందేలా ముద్దు పెట్టింది అని ఆర్యని చూస్తూ అంది అంజు. సరే బావా, మరి పెదాలపై లిప్టిక్ వేయకుండా లిప్టిక్ వేసినట్లు ఎలా అయింది అని అడిగింది ఐష్. అది మాత్రం మీ అక్కనే చెప్పాలి అని అన్నాడు. అపర్ణ ఉలిక్కిపడి నేనా అన్నది. నువ్వే అమ్మడు, ఏం జరిగిందో చెప్పు అన్నాడు ఆర్య. రాత్రి ఆర్య కొరికింది గుర్తుకు వచ్చి గుండె జల్లుమంది. అది ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటే వెంటనే ఒకటి గుర్తుకొచ్చి, ఏం లేదు, రాత్రి మీ బావ పాన్ తీసుకొని వచ్చారు, అది నములుతూ నములుతూ పెదవి కొరికేసుకున్నా, నోరుతో పాటు పెదవి కూడా ఎర్రగా అయిపోయాయి అన్నది. ఆర్య అపర్ణ చెప్పిన దానికి సూపర్ అని చేసి చూపించాడు. అంజు ఐష్ మొహాలు చూసుకొని, మేమేదో కహానీ చెప్పమంటే ఇద్దరు భలే మంచి కహానీ వినిపించారుగా, మీ కహానీ మాత్రం సూపర్గా ఉంది బావా అని ఇద్దరు క్లాప్స్ కొట్టారు. డోర్ దగ్గర నిలబడి అంతా విన్న నీళ్ళు మనసులో ఎంత ఆనందంగా ఉన్నవి,
కొంచెం కూడా నేను ఇలా ఉన్నాననే ఆలోచన కూడా లేకుండా మొగుడుతో బాగా ఎంజాయ్ చేస్తున్నావుగా. నేనేమో నిన్నే తలుచుకుంటూ కుమిలిపోతున్నాను అని బయటకొచ్చాడు నీల్. నీల్ వీళ్ళెక్కడ ఇంకా రాలేదు అని సుజాత అడిగింది. వస్తున్నారమ్మా అన్నాడు. కహాని అయింది కదా రండి అని బయటకొచ్చారు. ఆర్య అపర్ణను నడిపించుకుంటూ రావడం చూసి సుజాత, ఆర్యకు అపర్ణ మీద ప్రేమ ఆ రోజు షాప్‌లో చూశాను. ఈరోజు ఇక్కడ చూస్తున్నాను అన్నది. ఆంటీ షాప్‌లో ఏం చూసారేంటి అని అడిగింది ఆయిష్. షాపులో ఆర్య అపర్ణ కోసం 50 లక్షలు పెట్టి చీర కొన్న విషయం చెప్పగానే ఆయిష్ షాక్‌తో నోరెళ్ళబెట్టింది. నీల్ కూడా అదే పొజిషన్ అయ్యాడు కానీ మళ్ళీ వెంటనే తేరుకొని ఆర్య మీద ఈర్ష్య కలిగింది. అందుకే అపర్ణ వాడికి పడిపోయి ఉంటుంది అని కోపంగా అనుకున్నాడు. ఆదిత్య వెంటనే మా అన్నయ్య మా వదిన కోసం 50 లక్షలేంటి కోటైనా ఖర్చు పెడతాడు అని అన్నాడు. చాలే ఊరుకో అది సరే ఆంటీ వెళ్ళొస్తాం అని అన్నాడు ఆర్య. అపర్ణ అంజుకి చెప్పి హైదరాబాద్లో కలుద్దామని, అత్తయ్య అంజు జాగ్రత్త అన్నది. నువ్వేం దిగులు పడకు అపర్ణ, నేను నా కూతుర్లా చూసుకుంటాను సరేనా అన్నది. అపర్ణ వెళ్తుంటే అంజుకి కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి. ఎన్ని రోజులు అంజు, కొన్ని రోజులే కదా, నువ్వు మా దగ్గరకు వస్తావు కదా అని ధైర్యం చెప్పింది ఆయిష్. ఆర్య అది ఇద్దరు నీల్కి చెప్పి బయలుదేరారు. స్టోరీ కంటిన్యూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.